శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 582వ నామం మహాసామ్రాజ్యశాలిని. మంత్రస్వరూపంలో శ్రీ మహాసామ్రాజ్యశాలిన్యై నమః. శ్రీ లలితా పరమేశ్వరిచే సృష్టింపబడిన సకల బ్రహ్మాండాలను ఆ అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంలో పరిపాలిస్తూ అనుగ్రహిస్తూ ఆ మహాసామ్రాజ్యములను తన శక్తితో నిర్వహిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. ఈ మహాసామ్రాజ్యములను అమ్మవారు 5 కృత్యములు చేయడం ద్వారా పరిపాలిస్తూ ఉన్నారు. ఆ కృత్యములు సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ పంచకృత్యముల గురించి మనం పంచకృత్య పరాయణ నామంలో వివరంగా చెప్పుకున్నాం. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే శ్రీచక్రము అనేది 9 ఆవరణలలో విస్తరించిన కోటాను కోట్ల దేవతలకు నిలయమైన ఒక మహా సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యమునకు కేంద్ర స్థానంలో అంటే ఉన్నతమైన బిందు స్థానంలో అమ్మవారు కొలువై ఉండి వివిధ ఆవరణలలో ఉన్న శ్రీచక్ర దేవతలను పరిపాలిస్తూ ఉంటారు. మరియు వారికి శక్తి తానే అయి వారిని తన స్వరూపాలుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారిని మహాసామ్రాజ్యశాలిని అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో కీర్తిస్తున్నారు. ఇక అమ్మవారు కుండలిని స్వరూపంగా మనలో కొలువుండి వివిధ కుండలిని స్థానాలలో మనలను అనుగ్రహించే శక్తి స్వరూపిణి. కుండలిని మార్గంలో సహస్రారమే మహాసామ్రాజ్యము. ఆ సామ్రాజ్యమును తన పతితో కలిసి పరిపాలించే రాజరాజేశ్వరీ దేవిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాసామ్రాజ్యశాలిని అని కీర్తిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.